ఎవరు అది? ఎల్లమ్మే గారు తాతయ్య మళ్ళీ వచ్చాడు. ఎల్లు ఒకటి ఇచ్చేమంటావా? మొహం పచ్చడైపోద్ది. ఉండరా, ఎందుకు వచ్చాడో తెలియకుండా ఏమిట్రా దుక్కుడు? నువ్వెక్కడే ఉన్నా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చావు? మీతో మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? మా అందరి నిర్ణయం మొన్న చెప్పానుగా. దాని గురించి కాదు రాయుడు గారు, వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీరు నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను. అయ్యగారు విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది? గుడ్డు మీద గుద్దానంటే గుండు పచ్చడైపోద్ది. ఏయ్, దేవుడు. రామ్మ, ఈ అమ్మాయి నా కూతురు శాంతి. అమ్మ శాంతి, ఈయన రాయుడు గారు, ఈ ఊరి పెద్ద. అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు. నమస్కారం అండి. ఇతను దేవుడు. నమస్కారం. ఆ అమ్మాయి రాణి, రాయుడు గారి మనవరాలు. హలో. రాయుడు గారు, శాంతి తల్లి ఎవరో కాదు, ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి. బ్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఉండేది. కానీ మాకు అదృష్టం లేదు. శాంతి, నేను రాయుడు గారితో మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. ఆగమ్మా, కారులో ఏమిటాయా? దొక్కమ్మా, అయ్యా. అమ్మాయి లోపల తీసుకెళ్ళి. రామా రండి. పదం. అరే దేవుడు, ఆ కుర్చీ అందుకో. సరే సరా, రా కూర్చో. రాయుడు గారు, ఎన్నాళ్ళు నేనేం చేసినా, ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగానొక్క కూతురు కోసం. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాయుడు గారు, ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత, ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు, తనను ఏం చేసినా మీ ఇష్టం. కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను. నన్ను నమ్మండి. ఏమిటయ్యా ఇవన్నీ? నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు. చచ్చా, ఊరుకో. ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాయుడు గారు. మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన వాళ్లకు ఒక కారణం కనపడాలి కదా. నా వల్ల మీరు మాట పడకూడదు. తనని ఇక్కడే ఉండనివ్వండి. సరే, నీ ఇష్టం. చాలా సంతోషం. రాయుడు గారు, ఒక్క విషయం. ఏమిటది? ఏం లేదండి, శాంతిని కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఊరు చూద్దుగానే అని చెప్పి తీసుకొచ్చాను. ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. దయచేసి ఈ విషయం తనకి తెలియనివ్వకండి. అలాగే. అయ్యగారు మాటిచ్చారంటే అంతే. ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే వాళ్ళ మొహం పచ్చడైపోద్ది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఏమండి, దేవుడేడి? పొలానికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తుంటాడు. అయినా ఏమండి ఏమిటమ్మా, ఏదన్నా వరుస పెట్టి పిలవచ్చుగా? వరుస పెట్టా? ఏం వరుస పెట్టి పిలవమంటారు? అమ్మమ్మ అని పిలువు. నాకెట్టాగు కూతురు లేరు. నీ పిలుపులో నా కూతురుని చూసుకో. అయితే శాంతి నేనేమని పిలవాలి? వదనమ్మా అని పిలవమ్మా. అయ్యయ్యో, మా అమ్మ నాకంటే ముందు ఓ అన్నయ్యని కనుంటే నేను వదిలిగా మా ఇంట్లోనే కట్టేసుకుంది. అన్నీ లేడటా? నేనున్నానుగా. నోర్మై చెక్క సచ్చినాడా, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు నీకు? నీకు పెద్ద తెలుసులే, తనకే తెలిసినట్టు ఇప్పుడు మాట్లాడుతా. అమ్మా ఏమనుకోవద్దు. పర్వాలేదండి. చేతులకేంటి? మెహందీనా? కాదు, గోరింటాకు. ఇది కూడా తెలీదా మీకు? ఎంత అమాయకురాలంటే అమ్మాయి గారు మీరు. ఈ గోరింటాకు పెట్టుకుంటే మీ చేతులు ఎర్రగా పండిపోతాయన్నమాట. అంతేకాదు, ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడు. అది రాణి రాణి, నాకు పెట్టవా? అయ్యయ్యో, 2 చేతులకి పెట్టుకున్నాను. నీకెలా పెట్టను? మరి ఇప్పుడెలా? మీకెందుకంటే అమ్మాయి గారు, నేను పెడతాను కదా. రండి అమ్మాయి గారు, రండి, ఇలా ఎదురుగా కూర్చోండి. అమ్మాయి గారు ఏంటి దేవుడు? నా పేరు శాంతి. శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు. పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దన్నానా?
ఇదిగో బయటకు దేవుడు. ఓహో తింటేనా నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. ఎందుకు? లేవమంటుంటే చూడు ఏంటిది వదులు. ఇప్పుడు కదలండి చూస్తాను. ఏం చేస్తున్నారు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి? ఇదిగో ముసలి ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దురద పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు. ఈ ముద్ద మీకు ఇది నీకు ఇది నాకు. దుర్గమ్మ అయ్యా, వాడు తినిపిస్తున్నాడేంటి వాళ్ళిద్దరికన్నా? వద్దని చెప్పినా వెనకండా వాళ్ళిద్దరి చేతులకి గోరింటాకు పెట్టాడయ్యా. ఇచ్చిస్తాను. దేవుడు ఏమిటి తాతయ్య? రేపు అమ్మాయిని తీసుకెళ్లి మన పొలాల్లో తోటలో చూపిస్తా. అలాగే తాతయ్య, తెల్లారగానే అదే పని. డాడీ ఇంటికో బిందె ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చెప్ప మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి, దరిద్రం పొదిరిపోద్ది. రేయ్ నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏవో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేడిస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా, నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవలసిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు ఎంతనే మరి ఈరిగండి సూరిగండి కిట్టిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ కసక్ దాంతో పోట్లన్నీ మనకి పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పేత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును, ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుర్తేస్తారు. అమ్మ నా దొంగ డాడీయో, నీది బుర్ర కాదురో మరి పాదరసం తర్రా. థ్యాంక్స్. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తారంటవా? వాళ్ళిద్దరూ పడవలో ఇటే వస్తున్నారు, రాగానే వేసేద్దాం. అంతవరకు ఏటింగ్ చేద్దాం. రండి ఇక్కడ దాకోండి. అదిగోండి అమ్మాయి గారు, ఇంకో లాంచి. ఏంట్రో లాంచీలతో గోడ కట్టారు, గోదావరిలో ఆడుకుంటున్నారా? ఏ నీకేనా అభ్యంతరమా? అమ్మాయి గారు
అయింది థ్యాంక్స్. మన పని కాదు వేరే వాళ్ళ పని. దేవుడి చేతిలో మేం తినాల్సిన దెబ్బలన్నీ మాకన్నా ముందే ఇంకొకరు తినేశారన్నమాట. ఇంకొకళ్ళ ఆ నా సావి రంగా, ఆ దెబ్బలే కనుక మాకు తగిలుండాలి, సున్నంలోకి ఎముకలు కూడా మిగిలిండేవి కాదన్న మాట. ఏరా అర్థమయ్యా చెప్తావా? చెప్తున్నా వింటావే. అంటే ఆ పిల్లకి మనమే కాకుండా ఇంకో శత్రువు కూడా ఉన్నాడన్నమాట. ఆడు మనకంటే పవర్ఫుల్ అన్నమాట.